హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా డేస్ అయింది కదండీ నేను వీడియోస్ అప్లోడ్ చేసి. నా వీడియోస్ మీరు మిస్ అవుతున్నారా? మిస్ అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకొచ్చిన కామెంట్స్ బట్టి నేను ఇంకా వీడియోస్ అనేవి చాలా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటదనమాట. ఇక నుంచి డైలీ 2 వీడియోస్ అనేవి కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి. అండ్ ఇదొచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అంటే ఆల్రెడీ 10 అయిపోయిందండి ఆల్రెడీ టైము. ఇక్కడ వచ్చేసి నేను వంటకి రెడీ చేస్తున్నానండి. ఇదిగోండి అరటికాయ ఫ్రై అండి. అన్నీ కట్ చేసి రెడీ పెట్టేసాను. ఇక్కడ రైస్ పెట్టాను. అండ్ అరటికాయ ఫ్రైతో పాటు పప్పుచారు చేద్దాను. ఇదిగోండి కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను. అండ్ అలాగే ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టేసాను, పప్పుచారు కదా, సో అందుకనమాట. సో ఇంకేంటండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుందండి. డైలీ వర్షం పడుతుంది కదా, ఎండ అనేది లేదు అస్సలు. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట మా కాస అయితే. అండ్ మార్నింగే పూజ అయితే చేసేసుకున్నానండి. తులసమ్మ ఇటు ఉండేది కదండి, ఇంకా అటువైపు షిఫ్ట్ చేశాను అనమాట. మేము ఎండాకాలంలో అదే బాగా ఎండ కాసేటప్పుడు బయటని పడుకుంటున్నామండి చాపాట వేసుకొని. సో అప్పుడు మొక్కకి కాళ్ళు అటు తగులుతాయి అనేసి తులసమ్మతలకి మా వారు అటువైపు పెట్టేయమంటే అటువైపు పెట్టేసాను అనమాట. మాకు బాగా లోపల బాగా ఉక్కపట్టినప్పుడు బయటని ఇలా దుప్పటి వేసుకొని పడుకుంటాం అనమాట. సో మాకైతే ఏసీ లేదండి, అందుకని మేము బయట పడుకుంటాం అనమాట. అండ్ ఇంకేంటండి విశేషాలు? మీరు వంట చేస్తారా? మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా? ఇదిగోండి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నానండి. లక్షవారం పూజ. పువ్వులు అనేవి చెట్టుకి చాలా తక్కువ పోస్తున్నాయండి. నేనటి పువ్వులు దాచి అలా ఈరోజు పెట్టానమాట. ఈరోజు నైవేద్యం అయితే అరటిపళ్ళు పెట్టేస్తాను అనమాట. తీయది ఏది ఏది ఆడుకో, తీసుకో ప్రసాదం తీసుకో, తీసుకో. అండ్ ఇదిగోండి ఉతికిన బట్టలు అండి. నిన్న ఆరలేదు ఇంకా ఇవి, అందుకనేసి ఇలా తెచ్చాను, ఆరబెట్టాలి.